జాతకం పేపర్లు కనిపించటం లేదురా. ఇదేనేమో చూడండి. జాతకాలు కలిసినట్టేనా? భేషుగ్గా కలిశాయి. తన కళ్ళ ముందే తన భర్తకి మరో ఆడదానితో పెళ్లి కుదిరిపోతే గాయత్రి అనే ముసుగులోంచి అర్చన తనంతట తానే బయటపడుతుంది. పనిలో పనిగా ముహూర్తాలు కూడా పెట్టేసుకుందాం అన్నారు, పెట్టేశారు కూడా. దొంగ బుద్ధి, కుక్క బుద్ధి, కొంపలార్పే బుద్ధి నీకింకా పోలేదు కదా? అవునులే, పుట్టుకతో వచ్చిన బుద్ధి పుటకలతో గాని పోదు అంటారు కదా. నడి రోడ్డు మీద ఏంటిది? ఇదంతా నీ పుణ్యమే కదే. రాజమండ్రిలో ఉన్నంతలోనే రాజలాగా బతికేవాణ్ణి ఈ రాజధాని నగరంలో నడి రోడ్డున పడిలా చేసింది నువ్వే కదా. నేనా? నేనేం చేశాను? నువ్వేం చేశావో ఏం చేస్తున్నావో నీకు తెలియదు. నా కళ్ళు కప్పి నువ్వు ఎన్ని నాటకాలు ఆడుతున్నావో ఆ దేవుడి దయ వల్ల నాకు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నాయి. నాటకాలా? ఏమంటున్నావు? నా ముందు కూడా నటించటానికి నీకు సిగ్గనిపించటం లేదటే? అంత సిగ్గుమల్ల పలు నేనేం చేయడం లేదు. అవును మరి, నాతో మాట మాత్రమైనా చెప్పకుండా ఇక్కడికొచ్చి పుణ్యకారాలు ఎలగబెడుతున్నావు కదా, అవునా? అవును, నా కూతురు భవిష్యత్తు కోసం నేనేమైనా చేస్తాను. కవిత, పద్మ ఒక్కతేనా నీ కూతురు? సూర్య మాత్రం నీ కూతురు కాదా? దాని బతుకును నాశనం చేయటానికి, దాని కాపురంలో నిప్పులు పోయటానికి ఎప్పటికప్పుడు కుట్రలు చేస్తూనే ఉన్నావుగా. ఈడొచ్చిన కూతురుతో కలిసి ఆ రాక్షసుడు రుద్ర నీడనే చేరతావా? పడగ నీడలో ఉంటూ నువ్వు పగటి కలలు కంటున్నావా? చాలా రోజుల తర్వాత కనిపించావు కదా అని ఊరుకుంటుంటే నీతులు చెప్తున్నావే నీతులు. దేశాలు పట్టుకుపోయిన వాడివి, నిన్ను నమ్ముకుంటే నాకే మురుగుతుంది. నా కూతురు పెళ్లి ఎలా జరుగుతుంది? అందుకని ఉచ్చం నీచ మర్చిపోతావా? ఆ దుర్మార్గుడితో చేతులు కలిపి నేరాలు ఘోరాలు చేస్తావా? అవును, చేస్తాను. నా కూతురి కోసం నేను ఏదైనా చేస్తాను. 10 లక్షలు ఇస్తానన్నాడా రుద్ర. ఆ డబ్బు నువ్వు ఇస్తావా చెప్పు? తక్షణమే పెట్టబేడా సర్దుకొని నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. అంటే డబ్బు తప్ప నీకింకేమీ అవసరం లేదా? లేదు. డబ్బుంటే కొండ మీద కోతిని కూడా కిందకి తీసుకురావచ్చు. డబ్బుంటే నా కూతురికి అమెరికా సంబంధం తీసుకురావచ్చు. డబ్బుంటే భోగభాగ్యాలతో తులతూగొచ్చు. అన్ని సుఖాలు అనుభవించొచ్చు. నువ్వు అసలు ఆడదానివేనా? కాదు, నేను ఆడదాన్ని కాదు, ఆడ పులిని. అందుకే చెప్తున్నాను, నా దారికి అడ్డు రాకు. ఒకవేళ వచ్చావో తాళి కట్టిన మొగుడువని కూడా చూడను. తొక్కేస్తాను, నిర్దాక్షిణ్యంగా తొక్కేస్తాను. జాగ్రత్త. నన్నే అంత మాట అంటావే? చూస్తా. నీ ఆట కట్టించకపోతే నా పేరు నారాయణే కాదు. అయ్యా నమస్కారం. ఓ మీరా, రండి రండి కూర్చోండి. మీలాంటి వాళ్ళ ముందు భలేవారు నారాయణరావు గారు, కూర్చోండి. మీరు పరాయి వాళ్ళు కారు, మాకు చాలా కావలసిన వాళ్ళు అయిన వాళ్ళు. రాధా,
నారాయణరావు గారు తెలుసు కదా? నమస్కారం. నమస్కారం. బాగున్నారండి? బాగున్నానండి. వారి కాఫీ తీసురా. ఇప్పుడే తెస్తాను, మీరు కూర్చోండి. చెప్పండి. నేను వచ్చింది నారాయణరావు గారు, సూర్యకి జన్మనిచ్చింది మేమే అయినా ఇన్నాళ్ళు పెంచి పెద్ద చేసింది మీరు, విద్యాబుద్ధులు చెప్పించింది మీరు. నిజం చెప్పాలంటే మాకన్నా మీరే ఎక్కువ. అంత మాట అనకండి అయ్యా. మీ బిడ్డ నా ఇంట్లో పెరగటం నిజంగా నా అదృష్టం. కానీ చెప్పండి, ఆగిపోయారే? అయ్యా, ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. నా భార్య నా కూతురు కలిసి సూర్య కాపురంలో నిప్పులు పోయాలని ప్రయత్నించారు. అది సాధ్యపడకపోయేసరికి ఆ రుద్రతో చేతులు కలిపి వాడి నీడనే ఉంటున్నారు. నా అనుమానమే గనక నిజమైతే వాళ్ళందరూ ఏదో కుట్ర చేయాలని ప్రయత్నిస్తున్నారయ్యా. మీరు చెప్పేది అక్షరాలా నిజం. నా భార్యని చెప్పుకోకూడదు కానీ డబ్బు కోసం గడ్డి తినే రకం. ఇప్పుడు ఆ డబ్బు కోసమే ఆ రుద్ర ఆడించినట్టల్లా ఆడుతోంది. ఉచ్చ నీచె మరిచిపోయి పాపాలకి దారుణాలకి సిద్ధపడుతోంది. ఆ రుద్ర గురించి మీకు తెలుసు అనుకుంటాను. తెలుసు. వాడు నరరూప రాక్షసుడు, కలియుగ రావణాసురుడు. పెళ్ళయ్యాక కూడా సూర్యుని చెరపట్టాలని ప్రయత్నిస్తున్న తుచ్చుడు. వాళ్ళంతా కలిసి ఎక్కడ సూర్యకి అన్యాయం చేస్తారో, దాని బతుకు ఏమవుతుందో అని భయంగా ఉందయ్యా. నేనుగా ఏమీ చేయలేని నిస్సహాయుణ్ణి. పోలీసుల్ని ఆశ్రయించాలన్న ధైర్యం లేని పిరికివాణ్ణి. అందుకే సమర్థులు, డబ్బు, హోదా, పరపతి ఉన్నవారని మీ దగ్గరికి వచ్చానయ్యా. సూర్య మీ బిడ్డే, మీ రక్తం. కానీ ఆ బిడ్డ చుట్టూ ఇప్పుడు విషసర్పాలు అదను చూసి కాటు వేయటానికి కసిగా ఎదురు చూస్తున్నాయి. కాపాడుకోండయ్యా మీ సూర్యని. కడుపులో పెట్టుకుని చూసుకోండయ్యా. మీ ఆవేదన నాకు అర్థమైంది. కంగారు పడకండి, సూర్యకి ఏమీ కాదు. అయ్యా, ఆ రుద్ర సంగతి మీకు తెలీదు? తెలుసు. రుద్ర గురించి పూర్తిగా తెలుసు. ఒక బిడ్డని పోగొట్టుకుని కడుపు కోతని అనుభవిస్తున్నవాళ్ళం. మరో బిడ్డని కాపాడుకోవడం కోసం మా ప్రాణాల్ని పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. తీసుకోండి. మీ మీద, అమ్మగారి మీద నాకు పూర్తి నమ్మకం ఉందయ్యా. కానీ డబ్బు పాపిష్టిది. అది మనుషుల చేత ఎన్ని ఘోరాలైనా చేస్తుంది, ఎన్ని పాపాలకైనా ఒడిగట్టేలా చేస్తుంది. అందుకే మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. ప్రశాంతంగా సాగిపోతున్న సూర్య జీవితంలో ఎలాంటి తుఫాన్లు రాకుండా జాగ్రత్త పడండి. అనుక్షణం అప్రమత్తంగా ఉండండి. ఈ మాట చెప్పటానికే వచ్చానయ్యా. తప్పకుండా. ఆ రుద్ర నీడ నా బిడ్డ మీద పడదు, పడనివ్వను. పెంచిన మమకారంతో, బిడ్డకి ఏమీ జరగకూడదనే ఆరాటంతో ఇంత దూరం వచ్చినందుకు. అమ్మా, మొక్క మీదేనమ్మా. కాని పాదు చేసింది నేనే, నీళ్లు పోసింది నేనే. ఒక్కోరెమ్మ చిగురించి ఎదుగుతూ ఉంటే మురిసిపోయింది నేనేనమ్మా. నా బాధ మీకు అర్థమయ్యిందనే అనుకుంటాను. అర్థమైంది. చూస్తాను ఆ రుద్ర ఏం చేస్తాడో, ఏం చెయ్యగలడో నేను చూస్తాను. రుద్ర, చెప్తా నీ పని.
డాక్టర్ కళ్యాణ్, కొంప మునిగింది. ఏం జరిగింది? అయ్యో ఏం చెప్పను, శిరీషకి రామ్కి పెళ్లి నిశ్చయం అయిపోయింది. ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నారు. వచ్చే నెలలోనే పెళ్లి. నిజంగానా? ఆ సంగతి తెలిసినప్పటి నుంచి నాకేం చేయాలో తోచటం లేదు డాక్టర్. ఈ పెళ్లి జరిగితే అర్చన బతుకు అన్యాయం అయిపోతుంది. ఒక్క మాట నేను గాయత్రిని కాదు అర్చన నేను చెప్పుంటే ఇంత దాకా వచ్చేదే కాదు. అదే డాక్టర్ అర్చన గొప్పతనం. ఇచ్చిన మాటకి కట్టుబడి కొవ్వొత్తిలాగా తను కరిగిపోవటానికి సిద్ధపడుతోందే కానీ ఈ నిజాన్ని మాత్రం తను చెప్పలేదు. కాదు, చెప్పదు కూడా. తన కంఠంలో ప్రాణం ఉండగా చెప్పనే చెప్పదు. వీల్లేదు మేనేజర్ గారు. 1000 అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి జరిపించాలి అంటారు. కానీ నేను ఈ ఒక్క నిజాన్ని బయటపెట్టి ఆ పెళ్లి ఆపుతాను. డాక్టర్, ఏం చేయాలనుకుంటున్నారు? అర్చనకు చెప్పకుండా ఈ నిజాన్ని బయట పెడితే తను ఎంత బాధపడుతుందో తెలుసా? తెలుసు. అందుకే ఈ నిజాన్ని కాదు, ఇంకే నిజాన్నైనా బయట పెట్టాలి. జరగబోయే ఆ పెళ్లిని ఆపి తీరాలి. శిరీష్ పెళ్లి గురించి ఎన్నెన్ని అనుకున్నావు? ఏం చేస్తామండి, ఒక్కగానొక్క కూతురు. అది కోరుకున్న వాడికిచ్చి పెళ్లి చేయడమే న్యాయం కదా. పెళ్ళంటే ఇక్కడే జరిపించేస్తాం, తప్పదు కదా. కానీ స్టేట్స్లో ఉండే మన వాళ్ళందరికీ చెప్పకపోతే బాగుండదు కదా. అంటే? అదేనండి, అక్కడున్న మన క్లోజ్ ఫ్రెండ్స్ని పెళ్లికి పిలుద్దామా అని. వద్దు. వాళ్ళందరూ నా కాబోయేలుడు మిలీనీరో బిలీనీరో అనుకుంటారు. తీరా పెళ్లికొచ్చి ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్కి నీ కూతుర్ని ఎలా ఇస్తున్నావంటే జవాబు చెప్పడం నా వల్ల కాదు సుజాత. కానీ ఎన్నాళ్ళు దాస్తాం? దాచాలి. అందుకే స్టేట్స్కి వెళ్ళాక గ్రాండ్గా రిసెప్షన్ ఇద్దాం. మా నల్లుడు గొప్ప బిజినెస్ మెన్ అని అందరికీ పరిచయం చేద్దాం. ఎవరిదో కొత్త నెంబర్లా ఉంది. హలో, ఎవరు? నేనెవరో మీకు అనవసరం. కానీ నేను చెప్పబోయేది మాత్రం మీకు చాలా చాలా అవసరం. దేని గురించి? మీ కాబోయే అల్లుడు రామ్ ప్రసాద్ గురించి. అతనికి ఇంతకు ముందే పెళ్ళయింది. తెలుసు. ఇది చెప్పడానికి నా ఫోన్ చేసింది కాదు, మీ కాబోయే అల్లుడి అసలు రూపాన్ని మీకు చెప్పడానికి. ఏయ్, ఏంటి మాట్లాడేది? నిజం, పచ్చి నిజం. ఎవరండి? ఎవరు మాట్లాడేది? ఏంటా పచ్చి నిజం? తాళి విలువే తెలియనివాడు, భార్య మెడలో తాళినే తెంచినవాడు, అగ్నిసాక్షిగా అర్ధాంగిని చేసుకున్న ఆడదాన్ని అర్ధరాత్రి వేళ నిర్దాక్షిణ్యంగా మెడపట్టి బయటికి తోసిన కిరాతకుడు. ఇప్పుడు చెప్పండి, తెలిసి తెలిసి అలాంటి వాడికి మీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తారా? మీ చేతులతోనే మీ బిడ్డ బతుకు బండలు చేస్తారా? ఇప్పటికీ మించిపోలేదు. బాగా ఆలోచించుకోండి. నా మాట మీద మీకు నమ్మకం కుదరకపోతే రాముడు కాదు, రావణాసురుడు మీ కాబోయే అల్లుణ్ణే డైరెక్ట్గా మీరే అడిగి తెలుసుకోండి. గుడ్ బై. డాక్టర్ కళ్యాణ్, మీరేనా మీ స్నేహితుడి గురించి ఇంత దారుణంగా చెప్పింది? తప్పదు. నేను ఓ డాక్టర్ని. అయ్యో అనుకుంటే ఆపరేషన్లు చేయలేను. ఈ పెళ్లిని ఆపేందుకు నేను చేసిన ఆపరేషన్ ఇదే. డాడీ, పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టుకున్నాక ఇప్పుడు కాదు కుదరదు అంటే ఏంటర్థం? శిరీష, నేను నీ తండ్రిని. నేనేం చేసినా నీ మంచి కోసమేనమ్మా.
పెళ్ళనేది నా జీవితానికి సంబంధించిన విషయం. ముందు ఓకే అని ఇప్పుడు నో అంటున్నారంటే కారణం నాకు తెలియాలి. కారణం తెలియాలంట నీ కూతురికి చెప్పు. సుజాత, ఏం జరిగిందే? చెప్పండి ఆంటీ. ఉన్నట్టుండి సడన్ గా మీరు క్యాన్సిల్ అనడానికి ఇది బొమ్మలాట కాదు, పెళ్లి, మీ కూతురు పెళ్లి. తెలుసు, నా కూతురు పెళ్లి కాబట్టే ఆలస్యంగానే నిజం తెలిసింది, కళ్ళు తెరిచారు. అంకుల్, ఏంటి మీకు తెలిసిన నిజం? చెప్పనా చెప్పనా మీ అందరూ ఏకగ్రీవంగా శ్రీరామచంద్రుడని సర్టిఫికేట్ ఇచ్చారే పెళ్లి కొడుకు రాము, అతను ఆ రావణాసురుడి కంటే దుర్మార్గుడు అని తెలిసింది. అయ్యగుడు అని తెలిసింది. నీచుడు నికృష్టుడు అని తెలిసింది. డాడీ, మీరు నా రాముని అవమానిస్తున్నారు. నీ రాము కాకముందు ఫ్లాష్ బ్యాక్ లో అతనేంటో తెలుసా? కట్టుకున్న దాన్ని కాల్చుకు తిన్న రాక్షసుడు, తాళి విలువ తెలియని దౌర్భాగ్యుడు, అగ్ని సాక్షిగా తన భార్య మెళ్ళలో కట్టిన తాళిని తెంచి పారేసిన నికృష్టుడు, అర్ధరాత్రి వేళ అర్ధాంగిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టి ఆమె చావుకు కారణమైన కిరాతకుడు, హంతకుడు. ఆపండి! ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు మీకు? ఎవరా? ఒక శ్రేయోభిలాషి ఫోన్ చేసి నోటికొచ్చినంత వాగేశాడు, అది మీరు నమ్మేశారు, అంతేనా? అది కదమ్మా, ఆ ఫోన్ వచ్చినప్పుడు నేను కూడా పక్కనే ఉన్నాను. ఉంటే ఎవడో గిట్టని వాడు ఫోన్ చేసి ఏదేదో వాగితే అదంతా నిజమని నమ్మేస్తారా? నమ్మేస్తాను, ఎందుకంటే ఇది నా కూతురు కాబట్టి. డాడీ, ఎవరో ఏదో అంటే అనడం కాదు, ఆధారాలతో సహా చెప్పాడు. కళ్ళకి కట్టినట్టు వర్ణించి మరీ చెప్పాడు. తన మాటలను నమ్మలేకపోతే ఆ రాముని అడగండి, నిజానిజాలు తెలుసుకోండి అని హెచ్చరించి చెప్పాడు. మరి నిజాలేంటో తెలుసుకోకుండానే? అవసరం లేదు. నా కూతురు విషయం తాగింది అంటే అతగాడు ఎంత మంచివాడో అనుకున్నాను. కానీ కట్టుకున్న దాన్ని గొంతు కోసిన కసాయివాడనుకోలేదు. ఏం చెప్పినా సరేనంటూ తలుపుతుంటే బుద్ధిమంతుడే అనుకున్నాను. భార్య విలువ తెలుసుకోలేని దగుల్బాజీ అనుకోలేదు. మనసు లేని పాషాణం అనుకోలేదు. అనుమానపు పిశాచి అనుకోలేదు. భయంకరమైన శాడిస్ట్ అనుకోలేదు. మానవ రూపంలో సంచరిస్తున్న అడవి మృగం అనుకోలేదు. అలాంటి నీచుణ్ణి. ఏం తెలుసు మీకు రాము గురించి? చెప్పుడు మాటలు విని నోటికొచ్చినట్టు నిందలు వేయటమేనా? గాయత్రి, అవన్నీ నిందలు కాదమ్మా, నిజాలు. కాదు, అబద్ధాలు. ఈ పెళ్లిని ఆపడానికి ఎవరు కల్పించిన కట్టుకథలు. అంటే ఆ రాము గురించి నీకు పూర్తిగా తెలుసా? తెలుసు కాబట్టే ఇక్కడ పనిలో ఉండనిచ్చాను. తెలుసు కాబట్టే ఇంట్లోకి రానిచ్చాను. రాము తన భార్య విలువని తెలుసుకోలేని దుర్మార్గుడేం కాదు. ఆ రాముకి తన భార్య అర్చనంటే పిచ్చి ప్రేమ, అభిమానం, ఆరాధన. ఎక్కడ తన భార్య తనకి దూరం అయిపోతుందోననే భయంతో, పొజిటివ్నెస్తో విపరీతంగానే ప్రవర్తించేవాడు. మళ్ళీ తన ప్రవర్తనకి తనలో తానే కుమిలిపోయేవాడు. ఇలాగే ఎవరో గిట్టని వాళ్ల చెప్పుడు మాటలు విని తన అర్చనని దూరం చేసుకున్నాక పిచ్చివాడైపోయాడు. రాత్రింపగళ్ళు అర్చన అర్చన అంటూనే గడిపేవాడు. ఆ జ్ఞాపకాల్ని భరించలేకే అందరూ ఉండి కూడా ఒంటరిగా ఇక్కడికొచ్చాడు. ఇన్నాళ్ళు అజ్ఞాతంలోనే బ్రతికాడు. ఎందుకో తెలుసా? మంచివాడు కాబట్టి, మనసున్నవాడు కాబట్టి, మానవత్వం పరిమళించే మగాడు కాబట్టి. అందుకే ఆ మంచితనాన్ని చూసే, భార్యని విపరీతంగా ప్రేమించే ఆ అమృత హృదయాన్ని చూసే శిరీష కూడా ఇష్టపడింది. తప్పులు చెయ్యని వాడికంటే ఆ తప్పుల్ని తెలుసుకుని పశ్చాత్తాపంతో పునీతుడైన వాడు
ఆ దేవుడి కంటే గొప్పవాడు